కృపా పరిశుద్ధ దేవాలయం తరపున మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించను గాక. మనమందరం కూడా ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ అన్న అనే ఒక సహోదరి ఉన్నది. ఆమెకి ఎంతకాలం చూసినా పిల్లలు కలగటలు. ఆమెతో పాటు తోడుకోడలకి పిల్లలు పుట్టారు. ఆమె మనోవేదనతో కుంగిపోతూ కూడా దేవుని సన్నిధికి దూరం అవ్వాలని ఎంతో శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా సరే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమెను వదిలిపెట్టడం, ఆమె ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడ్డాడు. ఆమె ప్రార్థన చేయడానికి కూడా ఒక్కోసారి మనసు రాక, ఒక్కోసారి మనోవేదనతో కుంగిపోతున్నది. అలాంటి స్థితిగతుల్లో మనోవేదనలో కుంగిపోయే వారిని నా దేవుడు లేవనెత్తి మేలైన మార్గంలో నడిపించటానికి నా దేవుడు సమర్థుడు. ఈమె కూడా పిల్లలు కనకపోతే గుడ్నోత్రాలు అంటారేమో, ఈ అమ్మాయి ఎదురొస్తే ఏది కలిసి రాదంటారేమో అనో మనోవేదనతో కుంగిపోయి ఇంట్లోనే కుమిలిపోతుంది. అలాంటి వారిని నా దేవుడు చూసి అంటున్నాడు ఇక్కడ 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసి ఎడల వారి తల మీదకు క్షమాపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతును మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా, ఇక్కడ యెహోవా సన్నిధిలో మొక్కుకుంది. ఏమని? నాకు ఒక మగ సంతానం ఇస్తే నీ సేవకు సమర్పించుకుంటానయ్యా. నీ సేవకుడికి మంగళకత్తి అనేది తల మీద రానిక అతనిని నీ సేవకు సమర్పించుకుంటానని మొక్కుకుంది. మొక్కుకుంటే దూరంగా సేవకుడు చూశాడు. చూసి ఆమె మనోవేదనకి దేవుని ఎదుట ఏం మాట్లాడుతుందని కనిపెట్టుచూ ఉన్నాడు. దేవుడు ఆలకించేవాడు మన ప్రార్థన. సర్వసేవకుడు ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరించి జవాబు అనుగ్రహిస్తాడు. నాకు ఇప్పటికిప్పుడే జవాబు కావాలని అనుకోలేను. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కొన్నాళ్ళు భర్త మీద జరిగింది, ఇరుగు పొరుగు వారు ఏదో అనుకుంటారని దిగులు చెందింది. అయినా సరే పట్టుబిడకగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఆమె ప్రార్థన ఆలకించటమే కాక మగ సంతానాన్ని ఇచ్చాడు. అలాగే మనం కూడా ఒక్కోసారి పిల్లలు లేకపోతే చదువుకుంటాం, కొనుక్కుంటాం. ఎవరో ఎదురొస్తే ఏదో అయిపోద్ది అని దాక్కుని తిరుగుతూ ఉంటాం. మనకి పిల్లలు కలగకపోతే వీళ్ళు గుడ్డుమోతురాలు ఎదురొచ్చింది, గుడ్డుమోతుడు ఎదురొచ్చాడు, ఆడికి పిల్లలు ఎలా తెలదో దానికి పిల్లలు ఎలా తెలదని సేదరించుకునే మాటలు మాట్లాడతారు. అలాంటి నింద పోగొట్టుకుంది ఆమె. మనం కూడా ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. నాకు పిల్లలు కలగలేదయ్యా, నువ్వు నాకు యెహోవా స్వాస్థ్యము కానీ బహుమానం కానీ ఇస్తున్నామని మనం ధైర్యంగా అడగాలి. తండ్రి దగ్గర అడిగినట్టు ఆమె ధైర్యంగా అడిగింది కాబట్టి పొందుకోగలిగింది. ఆ ధైర్యం నీకుందా, నాకుందా? మనం ఒకసారి ప్రార్థన చేస్తే ఇచ్చేయాలి. మనం ఒకసారి అడగంగానే ఇచ్చేయాలి. ఇవ్వకపోతే నా దేవుడు నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు అపనిందలు వేస్తూ ఉంటాం. అది దేవునికి చిత్తం కాదు. అది కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. కనిపెట్టుకొని మనం ఆయనతో నడవాలి. కనిపెట్టుకొని ఆయనలో ఆయన అంతరంగాలను పరిశోధించేవాడు. మన హృదయాంతరంగాలను పరిశోధించేవాడు. నీకు నిత్యము నిన్ను స్తుతించు, నిత్యము నేను గనపరుస్తానని ఆరాధన చేస్తున్నాం. మనం ఏ దశలో
ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దిశను మారిపోతాం, ఇవ్వంగానే మర్చిపోతాం, ఏదైనా మరి కలగంగానే దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తాం. ఇవన్నీ దేవుని చిత్తము కాదు కదా. ఇది ఇక్కడ అన్నా కూడా ప్రార్థన చేసింది, ఆ ప్రార్థన జవాబు అనుకరించాడా? ఎప్పటికీ భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి వీళ్ళు పోటాడుకోకుండా దేవునికి ఆమెకు ఒక మగ బిడ్డనిచ్చాడు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 1 సమూయేలు గ్రంథము 22:7 కూడా కొన్ని మాటలు ఉండే చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థనకి చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలోకి వచ్చెను అంటున్నాడు. ఇక్కడ మనం ఎలా ఉన్నాం? ఇక్కడ ఏమంటున్నాడు? నా శ్రమలో అంటున్నాడు. శ్రమలు వస్తేనే ప్రార్థన చేస్తాం, ఏదైనా రోగం వస్తేనే ప్రార్థన చేస్తాం, ఏదైనా ఇరుకు వస్తేనే ప్రార్థన చేస్తాం, ఏదైనా శోధన వస్తేనే ప్రార్థన చేస్తాం. అది కాదు కదా మనం కావాల్సింది, కోరుకోవాల్సింది. మనము నిత్యము ధూపం వేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. మనం దేవుడు ప్రార్థన దాటిపోయేవాడు కాదు. దావీదు మహారాజయ్యుని కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నీ నిత్యం నీ సన్నిధిలో నన్ను తోసివేయబాకయ్యా. నన్ను గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకొచ్చి మహారాజును చేసావయ్యా, కృతజ్ఞతలు నేనేమిచ్చి తీర్చుకోగలనాయని ప్రార్థన చేశాడు. మనం అలా వస్తే అమ్మో మనం రాజైతేనా, నాకన్నా గొప్పవాడు లేడు, నాకన్నా స్థితిగతులు ఉన్నవాడు లేడు, నేను ఇంకా దేవుని కొలిచేదే ఉంది, నేను రాజును కదా, అన్ని సమస్తం నాకు సమకూడి కదా అని ధీమాతో కూర్చుంటాం. ఆ ధీమాయే మన కొంపలను ఉంచుతుంది, మన కుటుంబాలను నాశనం చేస్తుంది, మన కుటుంబాలను ఆశీర్వాదం కలగకుండా చేస్తుంది. మన అహంకారం బుద్ధి మనలోని ఆయన సన్నిధి నుంచి తోసివేయబడుతున్నాం. ఒక్కసారి మన హృదయాల పరిశీలన. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవుని ప్రార్థనలు చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి ప్రార్థన అంగీకరించెను, నా మొరను ఆయన చెవులలోకి వచ్చాను అంటున్నాడు. విననేరం ఉండునట్టు ఆయన చెవులేమి మందం కాదు, ఆయన చెవులేమి మందం కాదు. మన పాపాలు బట్టి, మన దోషాలు బట్టి ఆయనకు అవి అడ్డంగా ఉంటున్నాయేమో. ఒకసారి ఆ పాపాలు తీసివేసుకుందాం, ఆయన పాపంలో కడగబడదాం, ఆయన నిత్యరాజ్యానికి వారసులవుతాం. అలాంటి స్థితిగతుల్లో చూడాలని నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉందామా? ఇక్కడ దావీదు కూడా ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. అదే 2 సమూయేలు గ్రంథము 7:28 నేను చదువుతున్నాను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయమునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు కనుక నీ మాటే సత్యం. దయచేసి నీ దాసుడిని నన్ను కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టు దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చుచున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము నా కుటుంబం అంతా ప్రార్థన ఉండాలంటున్నాడు. మనం మన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాము, మన అన్నదమ్ముల గురించి ప్రార్థన చేస్తున్నాము, మన తోబుట్టువుల గురించి ప్రార్థన చేస్తున్నాము, మన తల్లిదండ్రుల రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తున్నాము, మన పిల్లల రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తున్నాము. మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాం? నేను పరలోకి వెళ్ళిపోతాను, నా అంత నీతిమంతుడు లేదు, నేనంత తెల్లబట్టలు వేసుకున్నాను, నేనంత వారానికి 4 సార్లు గుడికి వెళ్తున్నాను, 10 భాగాలు ఇస్తున్నాను, ఇలా గొప్పలు చెప్పుకున్నాం కాదుగా. సుంకరి పరిసరి కూడా అక్కడ అలాగే అందరికీ అయిపోయింది. పరిసరుడు ఏమో గొప్పలు చెప్పుకున్నాడు, ఏమైపోయాడు? ఆయన ప్రార్థన ఆలకించాడా? ఆయన ప్రార్థన ఆలకించాడా? నీ ప్రార్థన కూడా నా ప్రార్థన కూడా ఆలకించాలంటే మనం తగ్గింపు జీవితంలో ఉండాలి. మనం తగ్గింపు జీవితంలో ఉంటేనే మన మాటలు ఆయన అంటాడు. నీ మాటే సత్యం అంటాడు. ఆయన మాటే మార్గము, సత్యము, మార్గము, జీవమై ఉన్నది. ఆయన మాటల్లో మనం నడుద్దాం, ఆయన మెండైన దేవుళ్ళు పొందుకుందాం.
ఆయన నీ దాసుడనైనా నన్ను నా సెలవిస్తున్నావు, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అంటున్నాడు. మన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాం, మన పిల్లల గురించి ప్రార్థన చేస్తాం, మన ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో గడపాలి. రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరగాలి. రేపు జరగబోయే ఆయన రక్త మాంసాల్లో పాల్గొనే కృపను మనందరికీ దయచేసి మనం నిత్య రాజ్యంలో ఆయన వారసులవుదాం. అలాంటి దేవుని మెండైన దేవుని పొందుకొని ఈ రాజ్యానికి వారసులవుదాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.